హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు పృథ్వీ ప్రొఫెషనల్ వర్క్స్. మన లాస్ట్ వీడియోలో ఏసీ ఇన్స్టాలేషన్ చూశారు కదా, హైదరాబాద్లో ఫిట్ చేసాం. సో ఎట్ ద సేమ్ టైం మనం హైదరాబాద్కి సీసీ కెమెరాలు పెట్టడానికి అయితే వెళ్ళాము. ఇప్పుడు ఈ వీడియో ఏంటంటే సీసీ కెమెరాలు మనం ఎలా పెట్టాము, ఎలాంటి కెమెరాస్ వాడాము, అక్కడ పని ఎలా చేసాం అనేది ఫుల్ వీడియో చేశాను. ఇప్పుడు ఆ వీడియో చూడండి. నేను ఎప్పుడు హైదరాబాద్ వెళ్ళినా దారిలో నల్గొండ క్రాస్ రోడ్ దగ్గర మద్రాస్ ఫిల్టర్ కాఫీ అయితే తాగేసి వెళ్తాను. హైదరాబాద్ వచ్చేసరికి నైటు 12 ఆ టైం అయింది. ఎర్లీ మార్నింగ్ లెగిచ్చి వర్క్ అయితే బయలుదేరాను. దారిలో మనకి రోల్స్ రాయల్స్ కార్ అయితే కనపడింది. చూడండి ఎంత బాగుందో. కార్ నెంబర్ 9999. అయితే మన వర్క్ దగ్గరికి అయితే వచ్చేసాము. ఇది అశోక్ నగర్, నియర్ ఆర్టీసీ క్రాస్ రోడ్స్, అభిరామ్ ఐఏఎస్ అకాడమీ. ఇక్కడైతే మనం కెమెరాలు ఫిట్ చేయడానికి అయితే వచ్చాము ఈరోజు. మొత్తం కార్లో మొత్తం మనకు కావాల్సిన సామాన్ అన్నీ తెచ్చుకున్నాము. ఇది వచ్చేసి 8 ఛానల్ DVR, డీలింక్ కేబుల్, 3+1 కేబుల్ స్టాండర్డే, చాలా బాగుంటుంది. ఉన్న వాటిల్లో చాలా మంచి కేబుల్. ఇది వచ్చేసి 2 TB సీగేట్ సర్వేలెన్స్, 3 years వారంటీ. ఇది ఒరిజినల్ హార్డ్ డిస్క్. మిగిలినన్ని కలర్ వ్యూ, మనం ఎప్పుడు వాడే కెమెరాలే కలర్ వ్యూ. SMPS వచ్చేసి ఫైబర్లో 8 ఛానల్ SMPS. ఇది వచ్చేసి 2U ర్యాక్. తర్వాత మన 2 TB హార్డ్ డిస్క్ని అయితే ఇలా ఇందులో DVRలో ఇన్స్టాల్ చేసుకోవాలి. ఫిట్ చేసుకున్న తర్వాత చాలా జాగ్రత్తగా ఉండాలి. హార్డ్ డిస్క్ కొంచెం డిస్టర్బెన్స్ అయినా హార్డ్ డిస్క్ వర్క్ అవ్వకుండా పోతుంది. మన కెమెరాని అయితే తీసుకొని కెమెరాకున్న బేస్ క్లాంప్ని ఈ 4x4 గ్యాంగ్ బాక్స్కి అయితే మౌంట్ చేసుకోవాలి ఫస్ట్. సో చూసారు కదా, అది కెమెరాకు ఉండే బేస్ క్లాంపు. ఈ క్లాంప్ని దానికైతే స్క్రూ వేసుకోవాలి. ఈ బాక్సులు వాడటం వల్ల యూజ్ ఏంటంటే, మన BNC అండ్ DC పిన్స్ ఉన్నాయి కదా, వాటిలోకి దుమ్ము, వాటరు, డస్టు కన్నా వెళ్తే వీడియో అనేది క్లారిటీ రాదు. మళ్ళీ మనం వచ్చి BNC చేంజ్ చేయాల్సి వస్తుంది. అందుకని చెప్పేసి ఇప్పుడు ఈ బాక్స్ పెట్టడం వల్ల ఈ BNC పిన్స్, DC పిన్స్ అన్నీ నీట్గా బాక్స్లో కన్సీల్డ్ అయిపోతాయి, బయటికి ఎక్స్పోజ్ అవ్వవు. సో అప్పుడు మనకి వీడియో అనేది BNC పిన్లు చాలా రోజులు వస్తాయి, వీడియో కూడా చాలా క్వాలిటీగా వస్తుంది. చూసారా, మొత్తం ఈ పిన్స్ అన్నీ ఇలా ఈ బాక్స్లోకి వెళ్ళిపోతాయి. చూడడానికి మన కెమెరా కూడా చాలా అందంగా ఉంటుంది, చూడడానికి నీట్గా ఉంటుంది. చూసారా, అన్నిటికి ఇలా అన్ని కెమెరాస్కి బాక్సులు అయితే ఫిట్ చేసుకోవాలి. ఇది మన ఫిట్ చేయబోయేది క్లాస్ రూమ్. ఇది క్లాస్ రూమ్లో 4 sides 4 కెమెరాస్ పెట్టాలి. నేను వైర్ అయితే స్టార్ట్ చేశాను. వైరింగ్ ఎలా చేస్తున్నామంటే, సీలింగ్లో ఈ లైట్లు ఉన్నాయి కదా, ఈ సీలింగ్ లైట్ ఒక్కొక్కటి తీసుకొని మనం ముందే వైర్ ఎంత కావాలో లెంత్ సెట్ చేసుకొని కట్ చేసుకోవాలి. సీలింగ్ లైట్ 1 by 1 తీసుకొని వైర్ని ఒక లైట్లోని ఇంకో లైట్లోకి వైర్ని త్రో చేసుకుంటా కంటిన్యూ చేయాలి వైరింగ్ని, ఎందుకంటే బయటికి కనపడకుండా. ఈ కనిపిస్తున్న 2 వైర్లు అయితే AC హోల్ నుంచి బయటికి తీసుకున్నాను. ఇది ఫ్రంట్ సైడ్ పార్కింగ్ కవర్ అవ్వడానికి 2 కెమెరాలు పెడుతున్నాము, రైట్ సైడ్ ఒకటి, లెఫ్ట్ సైడ్ ఒకటి. వర్క్ స్టార్ట్ అయ్యి ఆల్రెడీ 1 గంటన్నర అయితే అయిపోయింది. ఛాయ్ తాగేసి వద్దామని పక్కకి వచ్చి ఛాయ్ తాగి వచ్చాను. మొత్తం మనం 5 కెమెరా వైర్లు అయితే లాగేయడం జరిగింది ప్రస్తుతానికి. చూసారా, మొత్తం ఒక్కడనే, వర్కర్ అసిస్టెంట్ ఎవరు లేరు, నేను ఒక్కడనే వర్క్ మొత్తం అయితే కంప్లీట్ చేస్తున్నాను. ఏంట్రా పని అంతా ఇంత కామ్గా అయిపోతుంది అనుకున్నా, షాక్ తగిలింది. చూసారా, ఈ వైర్ లాగుతుంటే ఈ సీలింగ్ లైట్ ఫిట్ చేసిన ఎలక్ట్రీషియన్ ఆ టేప్ చూడండి ఎలా వేసాడో. ఆ టేప్ అయితే నేను సరిగా అయిపోవడం వల్ల ఆ కాపర్ వైర్లు అయితే నాకు తగిలేసి షాక్ అయితే కొట్టింది. మళ్ళీ రెండోసారి ఎవరికి షాక్ అయితే కొట్టకూడదని నేనైతే నీట్గా టేప్ అయితే వేసాను, ఎందుకంటే నేను కూడా ఒక ఎలక్ట్రీషియన్ కాబట్టి. కెమెరా ఇన్స్టాల్ చేశాక ఆ పైన కవర్ తీస్తుంటే ఆ ఫీలింగే వేరు. ఇప్పుడు మనం ఫిట్ చేసే కెమెరాల్లో ఇదే ఫస్ట్ కనపడే కెమెరా, రిసెప్షన్ ఇది, ప్లస్ ఎంట్రన్స్ కూడా ఇందులోనే ఉంటుంది. అయితే ఇప్పుడు పెద్ద ట్విస్ట్ ఏంటంటే, మనం 8 ఛానల్ 2 TB హార్డ్ డిస్క్ వాళ్ళు వద్దని చెప్పారు, 16 ఛానల్ విత్ 4 TB హార్డ్ డిస్క్ కావాలన్నారు. సో నేనైతే ఇక్కడ షాప్ దగ్గరికి వచ్చి
16 ఛానల్ DVR అను 4U ర్యాక్ తీసుకున్నా. మరి 2U ర్యాక్లో 16 ఛానల్ DVR అయితే సరిపోదు. సో 4 TB హార్డ్ డిస్క్ ప్లస్ 16 ఛానల్ DVR అయితే పర్చేజ్ చేశాను. ఇక ట్విస్ట్ ఏంటంటే మనం ఓపెన్ చేసిన 8 ఛానల్ DVR 2 TB హార్డ్ డిస్క్ మనం సీల్ కట్ చేసి ఓపెన్ చేసాం కాబట్టి దాన్ని రిటర్న్ అయితే తీసుకోరు. అది మన దగ్గర పెట్టుకోవాలి ఇంకెవరికన్నా యూజ్ చేసినంత వరకు. ఇంకా వర్క్ విషయం పక్కన పెడితే నైట్ హలీం తిందామని అయితే బయటకు అయితే వచ్చాము. నేను మా అన్నయ్య షాగ్ హౌస్ దగ్గరికి అయితే వెళ్తున్నాం హలీం తినడానికి. హలీం తినడం అయిపోయిన తర్వాత కేఫ్ నీలోఫర్ దగ్గరికి అయితే వచ్చాను. కాఫీ అయితే తాగలేదు, 250 రూపీస్. సో జస్ట్ కొంతసేపు అక్కడ కూర్చొని ఆ లొకేషన్స్ అంతా, లైటింగ్, బిల్డింగ్స్ అంతా కొంతసేపు ఎంజాయ్ చేసి ఆ వెదర్ని ఇంటికైతే వచ్చేసాము. నీలోఫర్ ఓనర్ గారు అయితే వచ్చారు, ఫుల్ ఫోటోలు దిగుతున్నారు. ఆయన సెలబ్రిటీ అయిపోయిండు. తర్వాత రోజు మార్నింగ్ మళ్ళీ వర్క్ అయితే స్టార్ట్ అయ్యాను. ఏంటి ఆఫ్ రోడ్ చేస్తున్నాను అనుకుంటున్నారా? అది షార్ట్ కట్. మనం టిఫిన్ చేయడానికి అయితే ఇక్కడ పంచకట్టు దోశ చాలా బాగుంటుంది, ఇక్కడికైతే వచ్చాను. వచ్చి 2 ఇడ్లీలు తిన్నాం ఫస్ట్. తర్వాత ఒక దోశ కూడా తీసుకున్నాం, ఉప్మా దోశ. మన కార్ చూసారా చూడడానికి ఎంత స్టైలిష్గా ఉందో. ఇంకా హైదరాబాద్ ట్రాఫిక్ గురించి మనకు తెలిసిందేగా. 10 కిలోమీటర్లు వెళ్ళడానికి దగ్గర దగ్గరగా గంట పైనే పట్టింది. వర్క్ స్టార్ట్ చేయడానికి ముందు ఓ టీ అయితే తాగేసాం. వర్క్ దగ్గరికి వచ్చిన వెంటనే 4U ర్యాక్ అయితే గోడకైతే పెట్టేశాను. ఇప్పుడు మనం ఈ 10 BNC పిన్లు దీనికైతే ఇన్స్టాల్ చేయాలి. బిఎన్సీలు మొత్తం ఫిట్ చేయడం అయితే అయిపోయింది. వీటికి టేపింగ్ అయితే వేసుకోవాలి. మనం వాడేది ఐకానిక్ బిఎన్సీ, ఉన్నట్లో చాలా కాస్ట్లీ బిఎన్సీ, ప్యూర్ కాపర్ వస్తుంది ఇందులో. చాలా బాగుంటుంది బిఎన్సీ పిన్ను. ఈ జాయింట్ కూడా చూసారా, అలా స్ట్రైట్గా వచ్చింది వైరు, రన్నింగ్ జాయింట్ అంటారు. మనం 2 8 ఛానల్ SMPS అయితే వాడుతున్నాను, ఫైబర్ అవి. ఒక్కో దానికి 5 కెమెరాస్ అయితే ఇచ్చాను ఒక్కొక్క SMPSకి. తర్వాత వచ్చేసి మన ఈ 4 TB హార్డ్ డిస్క్ని ఈ 16 ఛానల్ DVRలో అయితే బిగించుకోవాలి. ఇది 3 years ఒరిజినల్ హార్డ్ డిస్క్ 16 ఛానల్. అదే 16 ఛానల్ DVRలోకి 4 TB ఒరిజినల్ హార్డ్ డిస్క్, 3 years వారంటీ దీనికి. హార్డ్ డిస్క్ కేబుల్స్ అయితే పెట్టేసుకున్నాం. హార్డ్ డిస్క్ ఇన్స్టాలేషన్ అయిపోయిన తర్వాత ఇక్కడ కనపడుతున్న ఎల్లో వైర్ ఉంది చూసారా, అది ఇంటర్నెట్ వైర్. అది గోడకి ఒక సైడ్కి వెళ్ళిపోయింది, మనకి ఇటు సైడ్ కావాలి. సో ఇప్పుడు నేను ఆ వైర్ని ఇటు లాగేస్తే మనకి ఈజీగా పని అయిపోద్ది. DVR ఆన్లైన్ అవ్వాలి కదా. సో నేను కర్రకి కరెంట్ పైప్కి స్క్రూ అయితే పెట్టుకుని ఆ వైర్ అయితే లాగడానికి ట్రై చేస్తున్నాను. ఇది సీలింగ్ లోపల ఇది వీడియో. దాదాపు ఒక 40 నిమిషాలు కష్టపడిన తర్వాత ఆ వైర్ అయితే మనకు వచ్చింది. రౌటర్ నుండి వచ్చింది వైర్ అది. తర్వాత బావర్చి నుండి బిర్యానీ అయితే తెప్పించుకున్నా. మొత్తం బిఎన్సీలు, HDMI కేబుల్, ఇంటర్నెట్ అన్ని కనెక్షన్ అయితే ఇచ్చేసాను. DVRకి స్పైక్ కూడా ఇచ్చేసాను. ఈ స్పైక్కి ఎలక్ట్రికల్ వర్క్ కూడా నేనే చేశాను. అది నేను వర్క్ చేస్తే ఇది ప్లస్ పాయింట్ అనమాట. ఇంకెవరో వేరే టెక్నీషియన్ వచ్చే పని లేదు.
ఎలక్ట్రికల్ వర్క్ కూడా మనం దానికి ఇన్వర్టర్ కనెక్షన్ అయితే ఇచ్చేసాము బోర్డు లోపల. ఇంకెవరో స్విచ్ ఆఫ్ చేయడానికి కూడా ఉండదు, ఇంకా దానికి ఛాన్స్ ఉండదు. మొత్తం సెటప్ అయితే ఇలా ఉంది. ఇంకా మొత్తం ఇన్స్టాలేషన్ అయిపోయింది. మన డోర్ అయితే క్లోజ్ చేశాను, దానికి మన స్టిక్కర్ కూడా అంటించాను పృథ్వీ ప్రొఫెషనల్ వర్క్కి. ఇందులో ఇంకోటి సోలార్ ఫెన్సింగ్ ఒకటి యాడ్ చేయాలంది, అది యాడ్ చేయలేదు. తర్వాత మొత్తం ఫోన్లో ఆన్లైన్ అయితే ఇలా వచ్చింది. పనంతా అయిపోయాక మొత్తం 10 కెమెరాలు ఫిట్ చేసాము. ఇది ఫస్ట్ కెమెరా, కెమెరా 1, కెమెరా 2, కెమెరా 3, కెమెరా 4, కెమెరా 5, కెమెరా 6, కెమెరా 7, కెమెరా 8, కెమెరా 9. మన కార్ అక్కడ ఉంది. ఇది ఫ్రంట్ పార్కింగ్ కెమెరా, ఇది చూస్తున్నారు కదా, ఇదే మీరు చూసే వీడియో. కెమెరా 10, ఇది ఆపోజిట్ సైడ్. సరే, మొత్తం 10 కెమెరాలు ఎంత నీట్గా ఉన్నాయో. కలర్ వ్యూ ఉన్నట్లో బెస్ట్ కెమెరా, 2 మెగాపిక్సెల్లో బెస్ట్ కెమెరా ఏదంటే కలర్ వ్యూ. మొత్తం 10 కెమెరాలు ఫోన్లో ఆన్లైన్ అయితే ఇచ్చేసాం. ఇంకా మన వర్క్ అయితే కంప్లీట్ అయింది. క్లాస్ లోపల చూసుకున్నట్టయితే మొత్తం 4 సైడ్స్ 4 కెమెరాస్ పెట్టాము. ఇటు సైడ్ ఒకటి, ఇటు లాస్ట్లో ఒకటి 2, ఇటు లాస్ట్లో ఒకటి 3, అక్కడ బోర్డు దగ్గర ఒకటి 4. తర్వాత ఇది ఎడిటింగ్ రూమ్, ఈ రూమ్లో ఒకటి 5. మన సెటప్ అంతా ఇక్కడే ఉంది. దీని పక్కన ఇంకో రూమ్ ఉంది, ఇందులో కూడా ఒక కెమెరా పెట్టాము. ఇంకా నైట్ ఇంటికైతే బయలుదేరాను. కార్ అయితే పార్క్ చేసి ఇంటికైతే వెళ్తున్నాం. లిఫ్ట్ కరెక్ట్ టైంకి ఓపెన్ అయింది కదా. తర్వాత రోజు మొన్న వీడియో పెట్టా కదా ఏసీ ఇన్స్టాలేషన్ చెప్పేసి, ఇదే మా శివన్న వాళ్ళ ఇంటి దగ్గర ఏసీ అయితే ఫిట్ చేసాం. ఏసీ ఫిట్ చేసి ఇంటికైతే వచ్చేసాను. దారిలో ఏం వీడియో లేదు. 300 కిలోమీటర్స్ ట్రావెల్ చేసి మనం వర్క్ని ఎలా నీట్గా కంప్లీట్ చేసాము. మీరు కూడా మా దగ్గర నుంచి ఇలాంటి సర్వీస్ తీసుకోవాలనుకుంటే ఇంటికి సంబంధించిన ఎలక్ట్రికల్, ప్లంబింగ్, శానిటరీ, సీసీ కెమెరాస్, సోలార్ ఫెన్సింగ్, అలాగే ఆఫీసుల్లో, షాపుల దగ్గర సీసీ కెమెరాస్, పొలాల్లో సోలార్ కెమెరాస్, ఎలాంటి వర్క్ ఉన్నా సరే నన్ను కాంటాక్ట్ అవ్వండి. మా పృథ్వీ ప్రొఫెషనల్ వర్క్స్ అని చెప్పేసి మన యూట్యూబ్ ఛానల్లో మన వీడియోస్ ఉంటాయి, ఫేస్బుక్లో కూడా ఉంటాయి, ఇన్స్టాగ్రామ్లో కూడా పృథ్వీ ప్రొఫెషనల్ వర్క్స్ అని ఇన్స్టాగ్రామ్ అకౌంట్ ఉంటుంది. మన వర్క్లో ఎప్పటికప్పుడు అప్డేట్ చేస్తాను. అసలు టైం సరిపోవట్లేదు. ఈ వర్క్ చేసేటప్పుడు మన వీడియో తీయాలంటే మన దృష్టి అంతా వర్క్ మీదే ఉంటుంది. వీడియో తీయాలంటే అదొక పెద్ద పనిలా అయిపోయింది. చూద్దాం, సాధ్యమైనంత వరకు వీడియోలు తీసి అప్లోడ్ చేస్తున్నాను.